గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 7th and 8th ఆగస్టు 2025 2 days కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ 7th ఆగస్టు 2025 కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వచ్చేసి ఇండియా ఎగుమతుల నివేదిక. మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ FIEO అనేది ఈ నివేదికను విడుదల చేసిందనమాట. ఎవరు నివేదికను విడుదల చేస్తారు ఎగుమతుల నివేదికను అంటే మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ వారు నివేదికను విడుదల చేస్తారు. 2024-25లో భారత ఎగుమతులు 37.02 లక్షల కోట్లు అనమాట. అంటే $437.42 బిలియన్. డాలర్లో అయితే ఇంత, మన ఇండియన్ కరెన్సీ అయితే 37.02 లక్షల కోట్లు అనమాట. ఈ ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ దేశంలోనే అత్యధికంగా ఎగుమతులు చేసిన రాష్ట్రంగా నిలిచింది. దేశం మొత్తం ఎగుమతుల్లో మనకి గుజరాత్ వాటాని 26.6% వాటా కలిగి ఉంది. అంటే మన ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువగా గుజరాత్ నుంచి జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మొత్తం $116.33 బిలియన్, అంటే 9.83 లక్షల కోట్లు. అంటే 37.02 లక్షల కోట్లలో 9.83 లక్షల కోట్లు అనేవి మనకు గుజరాత్ నుండి ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయన్నమాట. ఈ గుజరాత్ వాటా ఎంత అని చెప్తున్నామంటే మనకు 26.6% వాటాని కలిగి ఉన్నాయి. అయితే గుజరాత్లోని జామ్నగర్ నుండి 3.63 లక్షల కోట్ల విలువైన పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు అనేవి మనకి ఎగుమతులు అయ్యాయన్నమాట. గుజరాత్ నుండి ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఆర్గానిక్ రసాయనాలు, ఫార్మాస్యూటికల్, ఇంజనీరింగ్ వస్తువులు ఇవన్నీ కూడా ఎగుమతి అవుతున్నాయి. FIEO అనేది భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే అగ్ర సంస్థ అన్నమాట. ఇది దేశంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి, భారతీయ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి స్థాపించడం అనేది జరిగింది. ఈ FIEO భారత ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం అనేది 7వ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుండి విమానాలు, అంతరిక్ష నౌకల విడిభాగాలు, ఔషధ ఫార్ములేషన్స్, బయోలాజిక్స్ ప్రధానంగా ఉన్నాయి. అంటే భారత ఎగుమతుల్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే తెలంగాణ 7th ప్లేస్లో ఉంది, AP 6th ప్లేస్లో ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం నుండి జరిగే ఎగుమతుల్లో 23.60% అమెరికాకే చేరుతున్నాయన్నమాట. తెలంగాణ ఎగుమతుల్లో 29.47% ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ల విడిభాగాలు, 26.80% ఔషధ ఫార్ములేషన్, బయోలాజిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి దేశంలోని తొలి AI బైక్ గరుడ అన్నమాట. సూరత్ విద్యార్థులు తయారు చేశారు. భగవాన్ మహావీర్ యూనివర్సిటీకి చెందినటువంటి 3 మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు AI ఆధారిత భవిష్యత్ బైక్ గరుడను అభివృద్ధి చేశారు. ఇందులో 50% మెటీరియల్ కోసము తుక్కును వినియోగించారనమాట. ఈ బైక్ తయారీకి 1.8 లక్షలు అనేవి ఖర్చు అయింది. వైఫైతో పాటు మెదడులా వ్యవహరించే కాంపాక్ట్ కంప్యూటర్ రాస్ప్బెర్రీ PI ఆధారిత కమాండ్తో ఇది పనిచేస్తుందన్నమాట. AIPI కాదు, ఇది రాస్ప్బెర్రీ AI ఆధారిత కమాండ్లలో పనిచేస్తుంది. 12 అడుగుల రేంజ్లోకి రాగానే బైక్ దానంతట అదే నెమ్మదిగా నడుస్తుందన్నమాట. 3 అడుగుల దూరంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే బైకర్ బ్రేకులు వేయకుండానే 3 అడుగుల దూరంలో ఆగిపో అని చెప్పేసి ఒక వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా బైక్ దానంతట అదే ఆగిపోతుందన్నమాట. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ 2 గంటల్లోనే ఛార్జింగ్ అనేది అవుతుందన్నమాట. ఇది మనకి 7th ఆగస్ట్ 2025 కరెంట్ అఫైర్స్. అట్లాగే మనకు వచ్చేసి 8th ఆగస్ట్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే విద్యుత్ కార్లు. మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇండెక్స్ 2025 అనేది ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం చైనాలో అమ్ముడైనటువంటి మొత్తం కార్లలో విద్యుత్ కార్లు సగం కన్నా పైగా ఉన్నాయి. ఐరోపా సంఘ దేశాల్లో విక్రయమైన ప్రతి 5 కార్లలో ఒకటి ఎలక్ట్రికల్ లేదా హైబ్రిడ్ రకానికి చెందిందనమాట. అమెరికాలో ప్రతి 10 కార్లలో ఒకటి విద్యుత్ కార్ అనమాట. సో నార్వేలో 92% ఎలక్ట్రిక్ వెహికల్స్, స్వీడన్ 58%, చైనా 48%, UK 28%, స్విట్జర్లాండ్ 28%, ఐరోపా సంఘ దేశాలు 21%, కెనడా 17%, ఆస్ట్రేలియా 13%, USA 10%, దక్షిణ కొరియా 9%, బ్రెజిల్ 6%, జపాన్ 3%, ఇండియా 2% ఎలక్ట్రిక్ వెహికల్ని వినియోగిస్తుందన్నమాట. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఆపరేషన్ అమానత్. సో రైల్వే స్టేషన్లో ప్రయాణికులు కోల్పోయినటువంటి మొబైల్ ఫోన్లు, ఇతర విలువైనటువంటి వస్తువులను తిరిగి అందజేసేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ అమానత్ పేరిట సైబర్ సెల్ అనేది ఏర్పాటు చేసింది. ప్రయాణికులు తమ వస్తువులు పోయినటువంటి విషయాన్ని రైలు మదత్ యాప్ ద్వారా నమోదు చేస్తే RPF రికవరీ ప్రక్రియ అనేది ప్రారంభిస్తుంది. ఆ యాప్ పేరు రైలు మదత్ అన్నమాట.
థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్, దీన్ని మనకి నీతి ఆయోగ్ విడుదల చేసింది. ది అన్లాకింగ్ ఏ $200 బిలియన్ ఆపర్చునిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అను నివేదికలో భాగంగా ఉందన్నమాట. ఇది భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పరివర్తనను వేగవంతం చేయడానికి, దాని యొక్క పురోగతిని ట్రాక్ చేయడానికి ఈ నివేదికను రూపొందించడం అనేది జరిగింది. ఇది రాష్ట్రాలు మరియు యూటీలు అంటే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు అనమాట, ఈవీల యొక్క స్వీకరణ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఆవిష్కరణలో ఎంత పురోగతి సాధించాయో ఈ నివేదిక అంచనా వేస్తుంది. మొత్తం ర్యాంకింగ్లో ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలను మొత్తం 16 సూచికల ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఢిల్లీ, మహారాష్ట్ర ముందు వరుసల్లో ఉన్నాయన్నమాట. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యతలో హర్యానా, కర్ణాటక, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి. అలాగే ఈవీ పరిశోధన మరియు ఆవిష్కరణ విభాగంలో తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా అగ్రగామిగా ఉన్నాయి. ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే 600 సంవత్సరాల తర్వాత అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం జరిగింది. ఎక్కడ అంటే క్రెషెన్నికోవ్ అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం పేరు అనమాట. ఈ అగ్నిపర్వతం రష్యాలోని సుదూర తూర్పు ప్రాంతంలో ఉన్న కంచట్కా ద్వీపకల్పంలో ఉందన్నమాట. సో దీన్ని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ ప్రకారము దీని యొక్క చివరి విస్ఫోటనం 1550లో జరిగింది. తర్వాత మళ్ళీ 600 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది అనమాట. ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే క్రిటికల్ మినరల్స్ పరిశోధనా కేంద్రము దేశంలో క్రిటికల్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ రంగాల్లో పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 2 కూడా మనకి హైదరాబాద్లోనే నెలకొల్పనున్నారనమాట. మనకి క్రిటికల్ మినరల్స్ పరిశోధనా కేంద్రం అనేది హైదరాబాద్లోని ఐఐటిలో క్రిటికల్ మినరల్స్ పరిశోధనా కేంద్రం అనేది ఏర్పాటు చేయనున్నారు. అట్లాగే నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ కేంద్రం అనేది హైదరాబాద్లోని నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో నెలకొల్పనున్నారనమాట. సో ఇవి మనకి 7th and 8th ఆగస్టు 2025 కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.